ఆర్బీఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈరోజు మనతో పాటు జై స్వరాజ్ పార్టీ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మనం మరిన్ని మాట్లాడి తెలుసుకుందాము. నమస్కారం అండి. సో అంటే ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటారు? ప్రతిరోజు వస్తున్నారా? ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులని ఐడెంటిఫై చేయడం కోసము ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ ఉందో ఆ కమిటీ ఈరోజు జర్నలిస్టులు, లాయర్లు, వైద్యుల్ని పిలిచి, అంటే ఉద్యమంలో పాల్గొన్న వారిని పిలిచి ఉద్యమకారులని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనే అంశం పైన అభిప్రాయాలు తీసుకున్నారు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, అలాగే జై స్వరాజ్ పార్టీ తరఫున ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మేము వచ్చాము. చాలామంది స్పష్టమైనటువంటి వైఖరి ఎట్లా నాకేం కావాలి అంటున్నారు. కాబట్టి మేము చాలా స్పష్టంగా కమిటీకి చెప్పింది ఏంటంటే, ఉద్యమకారులను మాత్రమే ఐడెంటిఫై చేయండి. సంఘాలు ఇచ్చే పేర్లను కానీ, సంస్థలు ఇచ్చే పేర్లను కానీ, పార్టీలు ఇచ్చే పేర్లను కానీ చూసినట్లయితే ఉద్యమకారులకు అన్యాయం జరుగుద్ది. ఎందుకంటే ఉద్యమకారుడు ఎవరి ఐడెంటిటీ కోరుకొని పోరాటాలు చేయరు. తాను భార్య పిల్లలను వదులుకొని, తన ఉద్యోగాలను వదులుకొని, తన వ్యాపారాలను వదులుకొని సిన్సియర్గా తిరిగినటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేస్తే వారికి ఆత్మగౌరవానికి ఉపయోగపడే విధంగా ఒక ఐడి కార్డు, ఒక పత్రము, ప్రశంసా పత్రం ఇస్తూ వారి కుటుంబాలు బాగుపడటానికి ఉపాధి ఇస్తావా, ఉద్యోగం ఇస్తావా, ఇల్లు ఇస్తావా, ప్రభుత్వ పాలసీ ఏది ఉందో అది చేసి ఇవ్వని చెప్పినాం. కానీ కమిటీలు లేకపోతే సంఘాలు ఇచ్చే పేర్లను చూస్తే అన్యాయం జరుగుద్ది. పైగా మేము ఏమంటున్నాం అంటే 2009 డిసెంబర్ 9న సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో అనౌన్స్ చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నాము అని. అంతకుముందు ఉద్యమం చేసినటువంటి వాళ్ళు నికార్సైన ఉద్యమకారులు, వారిని ఫస్ట్ ఐడెంటిఫై చేయమంటున్నాం. తెలంగాణ ఎట్లాగో వస్తుందని ఉద్యమం చేసిన వాళ్ళు వేలల్లో లక్షల్లో ఉన్నారు. వారు కూడా వారి సిన్సియర్ పోరాటాలను అనుకూలంగా వారికి మేము ఐడెంటిటీ ఏమన్నాం. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏమి వస్తుందో రాదా తెలవని చీకట్లో ఉద్యమం చేస్తూ ప్రాణాలు బలిదానం పెట్టి కుటుంబాలను వదులుకొని పోరాటం చేసినటువంటి ఉద్యమకారులను ఐడెంటిఫై చేసి వారిని గుర్తించమని మేము డిమాండ్ చేశాం. తెలంగాణ ఉద్యమం జరిగి ఇన్ని సంవత్సరాలైంది, అప్పటి నుంచి అమరవీరులకి ఎటువంటి న్యాయం జరగలేదు. సో ఇప్పుడు క్వశ్చన్ చేసిన మాత్రాన న్యాయం జరిగిద్దని మీరు అనుకుంటున్నారా? వాస్తవానికి ప్రభుత్వాలు, ఉద్యమాలు వేరు. ఉద్యమాలు ఒక సంక్షేమం కోసము, ఒక జాతి గౌరవం కోసం, జాతి ఐడెంటిటీ కోసము జరుగుతాయి. సరే, ఎక్కడ స్వతంత్ర పోరాటంలో కూడా అదే జరిగింది, తెలంగాణ సాయుధ పోరాటంలో అదే జరిగింది, తెలంగాణ ఉద్యమంలో అదే జరిగింది. సరే, న్యాయం జరగలేదు. ఉద్యమకారులు వరకల్లా 16 ఏళ్ళు అవుతుంది, 12 ఏళ్ళు దాటింది తెలంగాణ వచ్చి. ఇప్పటికెళ్ళనే ఉద్యమకాలను ఐడెంటిఫై చేసి ఇవ్వాలి. ఉద్యమంలోనే పాల్గొని ఉద్యమమే చేసి వచ్చినటువంటి కేసీఆరే ప్రభుత్వం 10 ఏళ్ళు నడిపినా తెలంగాణ ఉద్యమకారులని ఐడెంటిఫై చేసి ఏ ఒక్కరిని బాగు చేసింది లేదు. ఇక్కడ వచ్చినటువంటి రేవంత్ కూడా చేస్తాడనే నమ్మకం లేదు. 2.5 ఏళ్ళు అయింది ఏసిండు కమిటీ. ఆ కేకేనే మాట్లాడుతూ ఏమంటున్నాడు, ఇది కమిటీ కాదు అన్నాడు ఓపెన్గా అందరి ముందు. ఇది ప్రజల కమిటీ అన్నాడు. మరి దాని అర్థం ఏంటో అంటే ఇది దొంగ కమిటా, పని చేయని కమిటా, ఉత్తగ కాలయాపన కోసం చేసినటువంటి కమిటా? చాలా స్పష్టత సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వాలి. నిజంగా సిన్సియర్గా ఇచ్చినట్లయితే ఎలక్షన్స్కి 6 నెలల ముందే అందరి ఉద్యమకారులని ఐడెంటిఫై చేసి వారికి ఏమి ఇవ్వాలనుకుంటున్నామో ఇవ్వని మేము జై స్వరాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.